ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు. నందీనగర్లోని నివాసంలో సిట్ విచారణ జరపనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి అధికారులు విచారించనున్నారు. కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్కు కేసీఆర్ బయలుదేరనున్నారు. కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్కు మాజీ సీఎం కేసీఆర్ బయలుదేరనున్నారు. ఎర్రవల్లి నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, ఎంతసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ నందినగర్ నివాసానికి బయలుదేరనున్నారు? అలాగే నిన్న సిట్ని ప్రశ్నిస్తూ లేఖ రాసినప్పటికీ కూడాను దాన్ని ఎలాంటి కన్సిడర్ చేయకుండా ఖచ్చితంగా నందినగర్ నివాసంలోనే విచారణకు హాజరు కావాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సహకరిస్తాను అని మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కాసేపట్లో బయలుదేరుతారని సమాచారం. సో ఎంతసేపట్లో ఆయన స్టార్ట్ అవ్వనున్నారు? కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా చేరుకున్నారు. సిట్ ఇచ్చిన నోటీస్ నేపథ్యంలో సరిగ్గా 9:30 ఇక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్ రానున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. ప్రతి గ్రామంలో అటు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్ వచ్చేంత వరకు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా ఈయనకు స్వాగతం తెలిపే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా నల్ల బ్యాడ్జీలతోని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన తెలుపుతూ 12,000 గ్రామాల్లో ఖచ్చితంగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చింది. అయితే కేసీఆర్ ఇప్పటికే సిట్కు ఒక లేఖ రాసిన నేపథ్యంలో సెక్షన్ 160 ప్రకారము 65 సంవత్సరాలు పైబడిన వారికి ఖచ్చితంగా ఆయన ఎక్కడ నివాసం ఉంటుండో అక్కడికే వచ్చి విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే అట్లా కాకుండా ప్రభుత్వం అది కన్సిడర్ చేయకుండా ఖచ్చితంగా నందినగర్కు రావాలని చెప్పి మరొకసారి జూబ్లీ హిల్స్ పోలీసులు మరొక నోటీస్ ఇవ్వడంతో ఈరోజు చట్టానికి నేను అది కాదు, ఖచ్చితంగా నేను హాజరవుతాను, కానీ నన్ను కన్సిడర్ చేయాలని చెప్పి మరొకసారి కేసీఆర్ అప్పీల్ చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పైన కక్షపూరితంగానే ఈరోజు సిట్ విచారణ చేపడుతుంది. అటు మాజీ మంత్రులైనటువంటి కేటీఆర్, హరీష్ రావుపై ఇప్పటికే విచారణ జరిగింది. అదేవిధంగా మాజీ ఎంపీ సంతోష్ రావు పైన కూడా విచారణ జరిగింది. మరికొంతమంది బీఆర్ఎస్ నేతలపై కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం కేసీఆర్ విచారణకు హాజరవుతున్నారు. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధింపు అని చెప్పి అటు బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. 1885 టెలికాం యాక్ట్ ప్రకారము ఎవరైనా ఇంటెలిజెన్స్ అధికార వర్గాలు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేసే ఎందుకు వీలుగా ఉంటుంది, వెసులుబాటు ఉంటుంది. దాని దృష్టిలో చూడకుండా ప్రభుత్వం ఇది కక్ష సాధింపు చర్యగానే భావిస్తుందని చెప్పి కక్ష సాధింపు చేస్తుందని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అటు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా నిరసన వ్యక్తం చేయాలని చెప్పి పిలుపునిచ్చిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి కేసీఆర్ వెళ్ళే అవకాశం బయలుదేరుతారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చే వరకు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డు వెంట ఉండి ఆయనకు స్వాగతం తెలిపే అవకాశం కూడా ఉంది. రాజు, అయితే బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసనలు, ర్యాలీలు, దిష్టిబొమ్మ దగ్ధాలకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ చేరుకునేటువంటి రూట్లో పోలీసులు ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? తోని బయలుదేరే అవకాశం కూడా ఉంది. పోలీసులు ఇప్పటికే అటు
రాజీవ్ రహదారి వెంట అంతా కూడా ఇప్పటికే బందోబస్తు ఏర్పాటు చేశారు. అది కార్యకర్తలు అయితే భారీ పెద్ద ఎత్తున గుమిగూడే అవకాశం ఉంది, చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో కేసీఆర్ ఇక్కడికి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరే అవకాశం ఉంది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి కూడా ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ నోటీసుల నేపథ్యంలో మీరు ఏ విధంగా చూస్తారు? ఎట్లా దీన్ని మీరు ఎదుర్కొనబోతున్నారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ అంటే ఒక తెలంగాణ రాష్ట్రానికి జాతీయ పిత తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి. ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన పెద్ద మానీయుడు కేసీఆర్. సిట్టు విచారణకు పిలుసుడు ఇది కాంగ్రెస్ కు సిగ్గుసేటు. కాంగ్రెస్ అంటే అభివృద్ధి కాదు. కాంగ్రెస్ అంటేనే అన్నిటికీ పత్తి మన చిన్నపిల్లలు ఆడుకున్నట్టు తొండి. ఏదో ఎలక్షన్ వచ్చిందంటే ఏదో ఒక వాళ్ళకు ఇబ్బంది పెట్టాలి, పిలిపియాలి, నోటీస్ ఇవ్వాలి, ఏదో రకంగా ఇబ్బంది పెట్టి టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ ఎట్లా చూస్తారు? మీరు ఎట్లా చూస్తారు ఈ సిట్టు విచారణ నేపథ్యంలో ప్రభుత్వం కక్ష సాధింపును మీరు ఏ విధంగా చూస్తారు? ఇది కక్ష సాధింపు అంటారా, లేకపోతే ఇది న్యాయపరమైనటువంటి విచారణ అంటారా? ఇది 100% కక్ష సాధింపు. ఎందుకంటే సిట్టు విచారణ అంటే కేసీఆర్ ను విచారిస్తున్నట్టే తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని విచారిస్తున్నట్టే లెక్క. ఎందుకంటే కేసీఆర్ అంటేనే తెలంగాణకు ఒక బ్రాండ్. నువ్వు ఏ దేశం, ఏ రాష్ట్రం పోయినా, ఎక్కడ పోయినా తెలంగాణ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు కేసీఆర్. అంత గొప్ప స్టేచర్ ఉన్న కేసీఆర్ ను ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 4 ఓట్ల కోసం మున్సిపల్ ఎలక్షన్ రాగానే కేసీఆర్ ను ఇమేజ్ డ్యామేజ్ చేస్తే 4 ఓట్లు పడతాయి, 4 మున్సిపల్ గెలుస్తామన్న ఉద్దేశంతో ఆయన తగ్గిస్తారు తప్పితే మామూలు ప్రజలందరికీ తెలుసు కక్ష సాధింపు చర్యలే. నిన్న మొన్న గత 2 సంవత్సరాలుగా వాళ్ళు కాళేశ్వరం కూలిపోయిందని ఎంపీ ఎలక్షన్లలో మొత్తుకున్నారు, 4 ఎంపీ సీట్లు ఓట్టుకున్నారు. తర్వాత స్థానిక సంస్థలు రాగానే హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని కార్ రేస్ అని చేయడం. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ మున్సిపల్ ఎలక్షన్ రాగానే మళ్ళీ ఒక కేసీఆర్ గారిని దెబ్బ పెడితే, ఈ హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, వీళ్ళు ముగ్గురిని దెబ్బ పెడితే ప్రజలంతా మా వైపు వస్తారు, ఓట్లు పడతాయి అనే ఉద్దేశంతో ఇది నిజంగా కక్ష సాధించారని. అదే విధంగా నిన్న హరీష్ రావు గారికి సిట్ విచారణ ఇచ్చినప్పుడు ఆయన అడ్రస్ ఏమో సిద్దిపేటలో ఉన్నప్పుడు హైదరాబాద్ ఇచ్చారు. మరి అలా కేసీఆర్ గారు కూడా ఇక్కడ ఎర్రవల్లి ఉన్నప్పుడు ఇక్కడ ఇవ్వాలి కదా, ఇక్కడ ఇవ్వలేదు, అక్కడిని రావాలని. ఇది కక్ష సాధింపు కాకపోతే ఏంది? వాళ్ళ వయసు రీత్యా 65 సంవత్సరాలు దాటిన వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ కోరుకుంటే అక్కడనే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి. వాళ్ళు కొంచెం ఎలక్షన్ల మూమెంట్ ఉంది, మేము నామినేషన్లు జరుగుతున్న కొంచెం టైం ఇవ్వమంటే కూడా ఏదో కొంపలంటుకుపోయినట్టు ఈ 2 రోజులనే జరగాలి, 2 సంవత్సరాలుగా జరగని సిట్టు విచారణ ఇవ్వాలని ఎందుకు చేస్తున్నారు? ఎలక్షన్ ప్రస్తుతము మున్సిపల్ ఎలక్షన్ నడుస్తున్నాయి. ఈ కోణంలో మీరు ప్రజల్లో ఏ విధంగా ఈ విషయాన్ని తీసుకుపోతారు? ఈ సిట్టు విచారణ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ నాయకులు అయితే ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధింపు చేస్తుందని చెప్పి మీరు చెప్తున్నప్పటికీ ఖచ్చితంగా చట్టంలో భాగమే మేము విచారిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పుడు ప్రజల్లో మీరు ఏ విధంగా తీసుకుపోతారు ఈ అంశాన్ని? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు అంటే రాష్ట్రానికి ఒక బాసు. వాళ్ళ స్థాయి ఉన్న వ్యక్తులతో వాళ్ళు విచారణకు ఏసీపీ వాళ్ళ స్థాయి వ్యక్తులు కాదు. వాళ్ళ గొప్ప ఔన్నత్యం కోసం వాళ్ళు టైం ఇచ్చినప్పుడు టైం కావాలన్నప్పుడు ఇవ్వాలి. వాళ్ళు అడిగిన విధంగా ఇప్పుడు ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎలక్షన్లు రాగానే మున్సిపల్ నోటిఫికేషన్ పడగానే కేసీఆర్ విచారణ 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పుడు మీరు ఇయ్యాలని ఎందుకు చేస్తున్నారు? అందరికి ప్రజలకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఖచ్చితంగా ఇది కక్ష సాధింపు చర్య. దీనికి తగిన ప్రతిఫలం రేపు వచ్చే ఎలక్షన్లలో మొన్ననే తెలిసిపోయింది. ఆటోమేటిక్గా స్థానిక సంస్థలలో అధికార పార్టీకి 90% రావాలి, కానీ ఆపోజిట్ ఉన్నా కూడా 35% సర్పంచులు వచ్చినాయంటే ఆటోమేటిక్ ప్రజల వ్యతిరేకత మొదలైందని అర్థమవుతుంది. ఇంకా కూడా రేపు ఖచ్చితంగా మున్సిపల్లో చాలా చదువుకున్న మేధావులు, యువకులంతా అప్పుడు అంటున్నారు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు తెలియలేదు, కేసీఆర్ తిట్టినాం, కానీ ఇప్పుడు కేసీఆర్ ఉంటే బాగుండని ఉద్దేశంతో వాళ్ళు చదువుకున్న యువకులే ఇప్పుడు ఎవరైతే ఓయి నుంచి అప్పుడు మొత్తుకున్న వాళ్ళంతా ఇప్పుడు ఉల్టా అయ్యారు వాళ్ళే. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది? ఖచ్చితంగా ప్రజలలో వ్యతిరేకత ఉన్నది, ఈ ఓట్లలో ఖచ్చితంగా చూపిస్తారు. ఇది నిజంగా కేసీఆర్ గారిని ఇలా చేయడం ప్రజలంతా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాళ వేలాది మంది ఇక్కడి నుంచి మొదలుకుంటే హైదరాబాద్ వరకు ఎక్కడి వాళ్ళు అక్కడ గ్రామ పంచాయతీల వద్ద ఎక్కడి రోడ్ పక్కన చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కేసీఆర్ కోసం అందరూ బయటకు వస్తున్నారు. ఇది అంటే ప్రతి వర్గంలో కూడా కేసీఆర్ పైన సానుభూతి వచ్చింది. ప్రభుత్వము సమస్యలను పక్కదారి పట్టించడానికే ఈ సిట్టు విచారణ చేస్తున్నది. ఖచ్చితంగా అటు కర్షకులు, కార్మికులు, ఉద్యోగులు, అటు విద్యార్థులు అందరిలో కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గుతున్నారు. రాబోయే ఎలక్షన్లలో మేము ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం, ఇది బీఆర్ఎస్ పార్టీ పైన కక్ష సాధింపు తప్ప మరొకటి లేదని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.